అలాగే అకాడమిక్ డీన్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, మిగతా ఉపాధ్యాయ బృందంకి అందరికీ, అలాగే విద్యార్థులకు అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వాతంత్రం జరుపుకుంటున్నామంటే చాలా సులువైన విషయం కాదు. ఎంతోమంది త్యాగదనుల త్యాగ ఫలితమే ఈరోజు మనం ఈ అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం. దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించి మన దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ ఉపయోగించుకొని కనీసం ఈ దేశానికి ప్రయోజనకరమైనటువంటి స్వేచ్ఛ వాయువు వంటి ప్రయోజనాలు ఈ వరకు కేవలం వ్యాపార రీత్యా మన దేశ వనరులన్నిటికీ ఆ దేశానికి తరలించేందుకు రైలు పట్టాలను ఉపయోగించుకున్నారు. అలాగే ఉన్నటువంటి వనరులన్నీ తరలించిపోయారు. అటువంటి పరిస్థితుల్లో మనకంటూ ఒక స్వాతంత్రం కావాలని చెప్పేసి ఎంతోమంది స్వాతంత్రం కోసం పోరాడారు. ఆ బ్రిటిష్ వారిని తరిమి కొట్టేదానికి దాదాపు 200 సంవత్సరాలు పట్టింది. ఆ యొక్క స్వాతంత్రము 1947 ఆగస్టు 15 అంటే ఈ రోజున మనకు స్వాతంత్రం లభించడం జరిగింది. మరి ఈ స్వాతంత్రం ఉందని చెప్పేసి ఇంకొకరి స్వేచ్ఛ వాయువులను మనం హరించేదానికి లేదు. కాబట్టి వాళ్ళ స్వేచ్ఛను కాపాడుకుంటూ మన స్వేచ్ఛను కాపాడుకుంటూ అందరికీ స్వేచ్ఛ వాయువులను మనం అనుభవించాలని, అలాగే మీ తల్లిదండ్రులు ఏదైతే మీకు విద్య కోసము ఎంత కృషి చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆశయాలను మీరు నెరవేర్చేందుకు కృషి చేయాలి. అలాగే కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్నామని చెప్పేసి మీరు తల్లిదండ్రులు ఎంతో ఖర్చు పెట్టి మిమ్మల్ని అందరినీ చదివిస్తున్నారు. మరి వారి యొక్క కృషిని, వారి యొక్క ఆశలను మీరు నెరవేర్చవలసిన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా మంచి విద్యను అభ్యసించి మంచి ప్రయోజకులుగా, అంటే రేపటి పౌరులు మీరే కాబట్టి మీలో ఒక డాక్టర్ ఉండొచ్చు, లాయర్ ఉండొచ్చు, దేశభక్తుడు ఉండొచ్చు, దేశాన్ని కాపాడే ఆర్మీ ఉండొచ్చు, కాబట్టి ఒక ఎమ్మెల్యే ఉండొచ్చు, ఎంపీ ఉండొచ్చు, కాబోయే ముఖ్యమంత్రి ఉండొచ్చు. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క ఆశయ సాధన కోసం మీరందరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ మేడం.